లేదా అనే యొక్క ఆలోచన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించే చర్చించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. నిస్సందేహంగా వార్తల్లో ఉంటున్నాడు. ఉమ్, అభినందించాలి అలాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే అతను మొన్న దాంట్లో మన డిబేట్ లోనే ఆ రోజు మీరు చూపించడం కూడా జరిగింది. మామూలుగా అయితే అతను న్యాయస్థానం మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది, నేను న్యాయవాది స్టూడెంట్ ని ఉమ్, అని చెప్పని అతను చిలక పలుకులు పలికాడు. అవును. నిస్సందేహంగా ఎన్ని చూసిన తర్వాత నిజమేనేమో ఈ ప్రభుత్వం అనవసరంగా అతని మీద ఏమైనా అభియోగం మోపిందేమో అనే అనుమానం రావచ్చు, తెలియని వాళ్ళ కొరికైనా, అదొకటి. మొదటిసారి నా చూసేవాళ్ళకి. మాతృమూర్తి, నా తల్లి గారు, నాకు అవును, జన్మనిచ్చిన అవునవును. తల్లి. అంటే భారతదేశంలో ఆయనకు ఒక్కడికి తల్లి ఉంది, ఇంకెవరికి లేదు కదా. అంటే నేను అనేది కాబట్టి సార్, మాటలు మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అదేదే అందుకేనండి తల్లి, నేను ఒక్కడనే మగపిల్లాడిని, 5గురు ఆడపిల్లలు ఉన్నారు, చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని చెప్పిన వ్యక్తి ఉమ్, ఈ రోజు అనంతపురం పోలీసు వాళ్ళు చెన్నైకి వెళ్ళేసి ఆ వైద్యశాలలో పరిశీలిస్తే అక్కడ ఎక్కడా కూడా ఇతను సంచారం కానీ ఇతను ఉన్నట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. ఉమ్, వాళ్ళ యొక్క సోదరీమణులు మాత్రమే అక్కడ ఉన్నారని చెప్పని తేలిందని చెప్పని వాళ్ళు ఇప్పుడు ఈ రోజు న్యాయస్థానానికి కూడా నివేదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్, అన్ని విషయాలైతే ఈ రోజు బయట పెట్టారు. దీనికి సంబంధించినంత వరకు అసలు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ పివి రాఘవ్ శర్మ అనే వైద్యులకి గుంటూరు లలిత వైద్యశాలకు సంబంధించినటువంటి వైద్యులు వారి పేరు మీద నకిలీ యొక్క ధృవపత్రాన్ని ఇవ్వటం కూడా జరిగింది. అవును. ఎందుకంటే మళ్ళీ తల్లి గారికి శస్త్రచికిత్స జరిగింది, సరిగ్గా లేనందువల్ల మళ్ళీ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నాకు మళ్ళీ మరొకసారి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా అతను న్యాయస్థానానికి నకిలీ ధ్రువపత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఉమ్, ఇది మరి తెలియజేశారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ పవన్ గారు వాళ్ళకై వాళ్ళు చాలా అంటే మామూలుగా ఎవరైనా సరే ఎర్రనేస్తే చేప దొరికిద్ది అనుకుంటారు. ఉమ్, వీళ్ళు ఎర్రతో కూడా పని లేకుండా వాళ్ళెంతటా వాళ్ళే చెరువులోంచి రోడ్డు మీదకి వచ్చి పడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎరేసే పని లేదు, దానికోసం ఆగే పని లేదు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఈ రోజు దొరుకుతున్నట్టు కనపడతా ఉంది. చూడబోతే వంశీ చూసుకున్నా, లేకపోతే ఇక్కడ బోరగడ్డ అనిల్ విషయం చూసుకున్నా, నకిలీ ధ్రువపత్రం ఇచ్చిన తర్వాత న్యాయస్థానానికి కాస్త కూర్చో రేపు పొద్దున ఇప్పుడు అతని మీద ఛార్జ్ షీట్ గనక నమోదు చేయకపోతే 90 రోజులు దాటిన తర్వాత అతనికి సహజంగానే వెలుసుబాటు వస్తుంది. ఉహు, మళ్ళీ అలాంటి అవకాశాన్ని కూడా ఇతను కాలదనుకుంటున్నాడు అంటే ఎవరో చెప్పిన దానికి అతను నిజంగానే అంటే ఇప్పుడు మామూలుగా లా స్టూడెంట్ కనుక అయ్యి ఉన్నట్టయితే ఉమ్, అతనికి ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసు కదా. ఉమ్, మరి తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేవాడు కదా. అయినా సరే అతను ఇలా చేస్తున్నాడు అంటే ఎవరో చేతిలో పావుగా ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మొన్న అతను హైదరాబాద్ లో మామూలుగా వీడియో రిలీజ్ చేసినట్టు మనకి సమాచారం అంతా ఉంది. ఉమ్, ఇప్పుడు చూసుకుంటా ఉంటే మరి ఆ రోజు అతను మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నాకు ఏదన్నా జరిగితే, నాకు ప్రాణహాని జరిగితే వాళ్ళదే బాధ్యత, పోలీసులు కావాలని ఇలా చేస్తున్నారు, నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, న్యాయమూర్తికి ఏమైనా విన్నవించాడా పోయినసారి? 2 సార్లు నువ్వు మధ్యంతర బెయిల్ కావాలని కోరుకున్న వ్యక్తి ఒక్కసారి కూడా న్యాయమూర్తికి నన్ను ఇట్లా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, నా వెన్నుపోస ఇలా ఇరిగిపోయింది, అలాగే తగలకూడని చోట దెబ్బలు తగిలి అని చెప్పి న్యాయమూర్తికి ఏమైనా చెప్పారా? అవును. చెప్పినైతే నిస్సందేహంగా పరిశీలించుండేవాడు కదా. ఇప్పుడు నీకు వెలుసుబాటిచ్చిన న్యాయమూర్తి దానికి అవకాశం ఇవ్వడా? అంతే కదా. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అన్ని కూడా అతను ఏదో మసిబూసి మారేడుకాయ చేయాలనే సొంతంగా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న సొంతంగా ఈ రోజు కనపడతా ఉన్నాయి. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది ఏందయ్యా అంటే బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇన్ని ఘోరాలుగా అంటే ఇష్టారీతిగా మాట్లాడి సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు ప్రారంభంలో చెప్పినట్లు ఏదన్నా అడవి ప్రాంతం నుంచి వన్యమృగాలు గనక అంటే మామూలుగా పులులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన సింహాలు కావచ్చు, చిరుత పులులు కావచ్చు, నక్కలు కావచ్చు, ఇలాంటి ఏదన్నా బయటకు వచ్చినప్పుడు మామూలుగా అధికారులు చెప్తారు జాగ్రత్త నాయన ప్రజలని చెప్పని. కానీ ఇక్కడ చూస్తా ఉంటే వాటికంటే ఘోరాతి ఘోరంగా ఇతని గురించి ఈ రోజు వర్ణించాల్సిన పరిస్థితి అయితే మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఉమ్, మరి ఈ పరిస్థితుల్లో అతనికి సంబంధించినంత వరకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ గారు, సార్. ఇప్పుడు ఎవరైతే న్యాయవాది ఉన్నారో, ఎవరైతే అక్కడ కారాగారాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు అయితే ఉన్నారో, సమాచారం పోనీ మీకు ఇవ్వలేదని అనుకోవచ్చు, సిఐడి వాళ్ళకో లేకపోతే దానికి సంబంధించిన ఎవరైతే ఇతని మీద నమోదు చేశారో అభియోగాలు ఆ యొక్క పోలీస్ స్టేషన్లకు, హోంశాఖకు చెప్పాల్సిన నైతిక బాధ్యత అనేది వాళ్ళ మీద చాలా స్పష్టంగా ఉంది. అవును. అది ఎవరు కాదనలేని సత్యం.
మరి ఈ రోజు అలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే ఈ పాటికే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది ఈ ప్రభుత్వం. ఉమ్, ఎందుకు ఇంకా ఉదాసీనంగా ఉంది అనేది ఇప్పుడు కూడా అర్థం కాకుండా ఉంది. అంటే ఇక్కడ మరి అతని మీద అతనికి వెసులుబాటు ఇచ్చిన న్యాయమూర్తి గారికి సాక్ష్యాధారాలు వాళ్ళు ఇస్తేనే కదా. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం సార్ న్యాయస్థానానికి ప్రభుత్వం తరపున తప్ప ఏ ఒక్క ప్రైవేటు సంస్థల నుంచి కనుక ఏదైనా ధృవీకరణ పత్రం వస్తే ముందుగా అది న్యాయమూర్తి పరిశీలనకు పంపించి అది వాస్తవం అని చెప్పని తెలిసిన తర్వాత మాత్రమే వెలుసుబాటు ఇవ్వాలి. ఉమ్. మరి ఆ న్యాయమూర్తి గారు ఈ విధంగా ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం. ఒకటి సార్, మరి మీరు అంటున్నట్టుగా న్యాయమూర్తి గారైతే ఇది ఒరిజినలా కాదా అని పరిశీలించే పరిస్థితి ఉండదు కదా. ఒకవేళ పోలీసులు నిస్సందేహంగా లేదు నిస్సందేహంగా న్యాయమూర్తి గారు దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ తరపు న్యాయవాదికి చెప్పాలి. ఆ, అలాగే అది. పోలీసులు కూడా సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఆథరైజేషన్ ఎప్పుడైనా సరే ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళది మాత్రమే పరిగణలో తీసుకుంటారు. ఆ, బయట వాళ్ళది ఎవరు వచ్చినా కూడా ఇది ధృవీకరణ పత్రం సరైందా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తి గారు కూడా ఉంటుంది. ఉమ్, ఇది గమనించుకోవాల్సిన అంశం. అది మనం అంత తేలిగ్గా కొట్టి పారేయలేవు. ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తున్నాయి.